ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచాన్ని వణికిస్తుంటే సోషల్ మీడియా వేదికగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అనూహ్యంగా ట్రెండింగ్లోకి వచ్చారు. సాధారణంగా ఎప్పుడూ క్షిపణి ప్రయోగాలు, అణ్వాయుధ హెచ్చరికలతో వార్తల్లో నిలిచే కిమ్ ప్రస్తుతం ప్రపంచం దృష్టి ఇతర యుద్ధాలపై ఉండటంతో తన ఉనికిని చాటుకోవడానికి పడుతున్న తపనపై నెటిజన్లు ఫన్నీ మీమ్స్ కురిపిస్తున్నారు. అందరూ యుద్ధాలు చేసుకుంటున్నారు, నన్నెవరూ పట్టించుకోవటం లేదేంటి అని కిమ్ అడుగుతున్నట్లున్న మీమ్స్ ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో వైరల్ అవుతున్నాయి. తన వద్ద భారీ అణ్వస్త్రాలున్నా అవి ఇప్పుడు ప్రదర్శనకు కూడా పనికిరాకుండా పోయాయనే వ్యంగ్య చిత్రాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఉత్తర కొరియా అమ్ముల పొదిలో అణుబాంబులున్న ప్రస్తుతానికి కిమ్ కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం కావడం విశేషం. అయితే ఈ మీమ్స్ వెనుక కిమ్ ప్రదర్శించే అత్యంత ప్రమాదకరమైన మొండితనం, ఆ దేశపు అణ్వాయుధ బీభత్సం దాగి ఉందన్నది కాదనలేని వాస్తవం. నిరంతరం కయ్యానికి కాలుదువ్వే కిమ్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని అనిశ్చితి ప్రపంచ దేశాలను ఎప్పుడూ కలవరపెడుతూనే ఉంటుంది. ఉత్తర కొరియా వద్ద ఉన్న అణ్వాయుధ సామర్థ్యం ప్రపంచాన్ని సర్వనాశనం చేయగల స్థాయిలో ఉందనేది నిపుణుల అభిప్రాయం. ఆ దేశం వద్ద సుమారు 50 నుండి 60 వరకు అణ్వాయుధాలున్నాయని అంతర్జాతీయ రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా భూఖండాంతర బాలిస్టిక్ క్షిపణులైన హౌసాంగ్ 17, హౌసాంగ్ 18 వంటివి నేరుగా అమెరికా ప్రధాన భూభాగాన్ని తాకగలవు. ఇవి సాధారణ అణుబాంబుల కంటే 1000 రెట్ల శక్తివంతమైన హైడ్రోజన్ బాంబులను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉండటం అత్యంత భయానకమైన విషయం. ఈ క్షిపణులు శత్రు దేశాల రాడార్లకు చిక్కకుండా భూగర్భం నుంచి లేదా మొబైల్ లాంచర్ల నుంచి ప్రయోగిస్తారు. వీటితో పాటు స్వల్ప శ్రేణి క్షిపణులు దక్షిణ కొరియా, జపాన్లోని సైనిక స్థావరాలను క్షణాల్లో ధ్వంసం చేయగలవు. ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలు నిర్వహించిన ప్రతిసారి పొరుగు దేశాల్లో భూకంపాలు రావడం వాటి తీవ్రతకు నిదర్శనం. రసాయనిక, జీవాయుధాల తయారీలో కూడా కిమ్ ప్రభుత్వం సిద్ధహస్తులని ప్రతీతి. ఈ ఆయుధ సంపత్తి కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే కాదని, తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి కిమ్ ఎప్పుడైనా వీటిని వాడవచ్చు. ఆయుధాల కంటే కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిత్వం అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తారు. నియంతృత్వ పోకడలతో ఉన్న తన సొంత బంధువులను కూడా కనికరం లేకుండా చంపించే కిమ్ అంతర్జాతీయ నియమ నిబంధనలను ఏమాత్రం గౌరవించరు. కిమ్ మానసిక స్థితిని అంచనా వేయటం ప్రపంచ నిఘా సంస్థలకు కూడా సాధ్యం కావటం లేదు. తన ఉనికికి ప్రమాదం వాటిల్లుతుందని భావిస్తే ఆయన అణ్వాయుధాల రెడ్ బటన్ నొక్కడానికి వెనకాడరని రక్షణ రంగ మేధావులు హెచ్చరిస్తుంటారు. మధ్యప్రాచ్యం గందరగోళంలో ఉన్న తరుణంలో కిమ్ ఏదైనా కొత్త క్షిపణి ప్రయోగానికి పూనుకుంటే అది అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుంది. ఆకలితో అలమటి తన దేశ ప్రజల కంటే ఆయుధాలకే ఆయన ప్రాధాన్యత ఇవ్వటం ఆయన కఠినత్వానికి నిదర్శనం. ప్రస్తుతానికి మీమ్స్లో హాస్యాస్పదంగా కనిపిస్తున్న కిమ్ ఇచ్చే ఒకే ఒక్క ఆదేశం మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేయగలదు. అందుకే కిమ్ జోంగ్ ఉన్ను ప్రపంచం ఒక అన్ప్రిడిక్టబుల్ ముప్పుగా పరిగణిస్తోంది.